గోదావరికని కృష్ణవేణి పాఠశాల డైరెక్టర్ మంజుల శ్రీనివాస్ రెడ్డి ప్రోత్సాహంతో పాఠశాల విద్యార్థుల్లో వ్యవసాయంపై అవగాహన పెంచే లక్ష్యంతో క్షేత్ర పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ సమీపంలోని వ్యవసాయ క్షేత్రాన్ని వీక్షించి నారు వేయడం, వరి నాటు వేసే ప్రక్రియను ప్రత్యక్షంగా చూశారు. అలాగే రైతుల సహకారంతో విద్యార్థులు పొలంలో వరి నాటే ప్రక్రియలో పాల్గొని వ్యవసాయ పద్ధతులపైన స్వయంగా అవగాహన పొందారు. గ్రామీణ జీవనశైలి, ప్రకృతి సమీక్ష, సాంప్రదాయ పద్ధతులను పిల్లలు ఆసక్తికరంగా గమనించారు. విద్యార్థుల భవిష్యత్తు అభివృద్ధికి గ్రామీణ నేపథ్యం మూలాలపై విద్యార్థులకు అవగాహన చాలా దోహదపడుతుందని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. నా పేరు ఎం సాయి కార్తిక్. నేను కృష్ణవేణి పాఠశాలలో చదువుతున్నాను. మా డైరెక్టర్ సార్ మంజుల శ్రీనివాస్ రెడ్డి గారు. నేను ఈరోజు ఫీల్డ్ ట్రిప్కి వచ్చాను. నేను ఈ ఫీల్డ్ ట్రిప్కి వచ్చి మా దేశానికి రైతులు వెన్నెముక తెలుసుకున్నాను. నేను ఈ ఫీల్డ్ ట్రిప్లో ఏం తెలుసుకున్నానంటే రైతులు పడే బాధలు మరియు రైతులు మన కోసం పంటలు పండిస్తారు. The farmers are the backbone of our. We should respect food and we should not waste the food. That's why the farmers are called our backbone of our country. Convinced thanks to మేము గోదావరికని కృష్ణవేణి పాఠశాల నుంచి ఇక్కడికి వచ్చాము. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ సాటర్డేస్ యాక్టివిటీ అవర్ మేనేజ్మెంట్ హ్యాస్ ప్లాన్ టు షో హౌ ఫార్మింగ్ does to our people, and so here we came to show the hard work of the farmers to the students, so that they will know the work of the farmers and they cannot waste the food, because lunch time they will waste food because they'll say some see like we are getting stomach pain, like that they'll say. ఫీల్డ్ లో భాగంగా ఈరోజు మా కృష్ణవేణి టాలెంట్స్ విద్యార్థులు మన ఒక మేడిపల్లి గ్రామ శివార్లో ఉన్న ఫీల్డ్కు రావడం జరిగింది. అందుకు సహకరించిన మా చైర్మన్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఇక్కడికి రావడం వలన రైతులు ఏ విధంగా పంటలు పండిస్తున్నారు, ఏ విధంగా వాళ్ళ కష్ట సుఖాలను అనుభవిస్తున్నారో పిల్లలకు క్లియర్గా తెలియడం జరిగింది. అందులో భాగంగా పిల్లలు పంట దున్నడం ఏ విధంగా దున్నుతున్నారు, పంట దున్నడం ద్వారా నారు ఏ విధంగా వేస్తున్నారు, ఆ నారు వేసిన తర్వాత ఎన్ని రోజులకు పంట నాట్లు వేయడం జరుగుతుంది, క్లియర్గా ఇక్కడ ఉన్న రైతులు పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రైతులతో పాటు పిల్లలు కూడా ఇందులో పాల్గొని స్వయంగా వాళ్ళ చేతులతో నాట్లు వేయడం జరిగింది. ఈ విధంగా వేయడం వలన పిల్లలు కష్టకాలంలో రైతులు ఏ విధంగా అనుభవిస్తున్నారో పిల్లలకు ఈరోజు స్పష్టంగా అర్థం చేసుకున్నారు. అయితే ఈ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ పిల్లలకి అందరికీ ప్రాక్టీస్ ఇవ్వడానికి మేము వచ్చి చెప్తున్నాము. వాళ్ళు ఈరోజు అన్నం తినాలంటే అమ్మ నాన్న మీద కోపం వచ్చి పళ్ళెం కూడా ఇట్లా పడేసి ఈ అన్నం విలువ చేయకుండా ఇవన్నీ కొంతమంది పిల్లలు గౌరవించుతారు, కొంతమంది తెలియక పక్కకు పడేసిపోతారు. ఆ 2 మెతుకులు మన చేతికి నోట్లకు వస్తున్నాయి అంటే అవి ఎట్లా వస్తున్నాయి? మనం పొద్దున లేచి నాగలు దున్ని అమ్మ నాన్న వ్యవసాయానికి పోయి విత్తనాలు వేసి నారు పోసి మనం మొలకేస్తాం. మొలకేసినప్పుడు సగం వస్తాయి, సగం రావు. అది ఎంతో రేటు పెట్టి తెస్తాం. తెచ్చిన దాంట్లో రోజు పొద్దున వచ్చి మొలక వేయాలి. మొలక వేసినాక 20-25 రోజులకు అది వస్తుంది. వచ్చినాక మళ్ళీ మొలాట అలకాలి. అలికినాక దాది నారు వస్తుంది. నారు వచ్చినాక నాటేయాలి. నాటేసినాక కలుపు ఉంటుంది, 4 రోజులకి కలుపు ఉంటుంది. కలుపు అయిపోయినాక అన్ని పనులు అయిపోయినాక మళ్ళీ 6 నెలలకు కోతకు వస్తుంది. వాటికి ఎన్ని మందులు పడతాయి? 5 మందు పడుతుంది, అడుగు మందు పడుతుంది, యూరియా పడుతుంది, డిఏపి పడుతుంది. ఇవన్నీ వేసి మళ్ళీ మధ్యలో పురుగు వస్తే వాటికి ఇవన్నీ ఉరుములు మెరుపులల్ల వానల పాములు తేళ్లు ఇవే రైతులు వచ్చి పొలం కాడికి వచ్చి నాటేసి ఇవన్నీ చేస్తాం. చేసినాక అది పంట చేతికి వస్తుంది. ఇదంతా ఇప్పటి పిల్లలకు తెలుస్తలేదు. అమెరికా అని ఆఫ్రికా అని అక్కడ అని ఇక్కడ అని పోయి కొందరు గౌరవించుతారు, కొందరు గౌరవించలేరు. అయితే వాళ్ళందరికీ తెలియాలని ఈ కష్టం, రైతు కష్టం అంటే ఎంత ఉంటే మన చేతికి వస్తుందో వాళ్ళకి తెలియాలని ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.